10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు 20 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటూ ఐటీ ఎగ్జిక్యూటివ్గా ఉంటున్నటువంటి వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఫస్ట్ కార్ పర్చేస్ చేయాలి అంటే యూఎస్ఏలో ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ కార్ కానీ అంటే ఇది యూఎస్ఏ కానివ్వండి, ఇండియా కానివ్వండి, నాకు యూఎస్ఏలో అనుభవం 24 ఏళ్ళు అయినా నా ఓవరాల్గా నా వర్క్ ఎక్స్పీరియన్స్ 42 ఇయర్స్. అది ఒక కొత్త ఎంప్లాయీ ఇండియాలో 2 వీలర్ కొనుక్కోవడం అనుకుందాము, లేకపోతే అక్కడికి వచ్చిన పిల్లలు 4 వీలర్ కార్ కొనుక్కోవడం. ఎందుకంటే అక్కడ 4 వీలర్సే ఉన్నాయి. జనరల్గా మోటార్ సైకిల్స్ కొనం, ఉన్నాయి అక్కడ, లేవని కాదు, జనరల్గా కొనం మనం. దే డోంట్ లుక్ ప్రొఫెషనల్. సో అది ఎందుకు, వై ఇస్ దట్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అంటే, అమెరికాలో ఈ పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఓన్లీ మెట్రోపాలిటన్ ఏరియాస్లో మాత్రమే వీ కెన్ సర్వైవ్, లైక్ న్యూయార్క్ సిటీ ఆర్ షికాగో, యూ కెన్ సర్వైవ్. ఈవెన్ షికాగో, ద సబర్బ్స్, యూ స్టిల్ నీడ్ ఏ కార్. మెయిన్ ఏరియాస్ని మనం కవర్ చేయొచ్చు బై పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో California, of course, is a huge state, connected partially San Francisco and other places. So car annadi becomes an essential element in our life. Mari adi lekanda movement ledu, adi lekanda freedom ledu. Adi ardhamaindi. Kani kottaga vachina vyakti, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ కొత్తగా వచ్చినప్పుడు కొంత మనకి యూ నీడ్ టు హోల్డ్ బ్యాక్ ఆన్ యువర్ ఎక్సైట్మెంట్. ఓకే, ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ న్యూ కంట్రీ, మనకి ఏమీ తెలియదు. అక్కడ ఇండియాలో కార్ డ్రైవ్ చేయడము, అమెరికాలో కార్ డ్రైవ్ చేయడానికి చాలా తేడా. సేమ్ కార్, బట్ ద రూల్స్ ఆఫ్ ద రోడ్ ఆర్ డిఫరెంట్. అవి అర్థం అవడానికే టైం పడుతుంది. సమ్ టైమ్స్ పీపుల్ పే విత్ దేర్ లైఫ్ because they didn't know some basics of driving. So అది ఒక ఆస్పెక్ట్. దెన్ థింగ్ ఈజ్ పర్చేసింగ్ ఎ కార్ అన్నది మనకి ఒకసారి జాబ్ ఏదైనా చేతిలో ఉన్నట్టయితే మీకు 10 మంది బ్యాంక్స్ రెడీగా ఉంటారు లోన్ ఇవ్వడానికి. సో గెటింగ్ ఎ లోన్ టు పర్చేజ్ ఎ కార్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. సో దెన్ వాట్ నెక్స్ట్ ఏంటి అంటే, పర్చేసింగ్ ఎ కార్ ఈజ్ ఎ కమిట్మెంట్. మన తెలుగులో మాట్లాడితే అదొక గుదిబండ. సో ఆ కమిట్మెంట్ని తీసుకునే ముందు మన ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంటి, నెంబర్ 1. నెంబర్ 2, మన స్టేట్ ఆఫ్ పర్మనెన్సీ ఆర్ స్టెబిలిటీ ఏంటి. ఇప్పుడు ఒక 3 నెలల ప్రాజెక్ట్ దొరికింది అనుకుందాం. అమెరికాలో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎ జాబ్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎంగేజ్మెంట్ ఆర్ అన్ అసైన్మెంట్ ఆర్ ఎ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్స్ అంతా టెంపరీ పీరియడ్ ఉంటాయి, 3 months, 6 months, 9 months, 1 year, డిపెండింగ్ ఆన్ ది సైజ్ అండ్ డిపెండింగ్ ఆన్ ది నీడ్. సో ఒక ప్రొఫెషనల్కి అక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రాజెక్ట్ దొరికింది అనుకుందాం, 6 months వర్త్ ఉంటుంది అది. ఈ 6 months తర్వాత యూ వెరీ వెల్ నో దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అనదర్ ప్రాజెక్ట్. సో దెర్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ లల్ ఆర్ దెర్ ఇస్ అ పీరియడ్ వేర్ యూ హ్యావ్ నో ఇన్కమ్. ఇప్పుడు మనం కారు కొనేసాము, నెలకి 400, 500, 300 ఎంతో మనకి దాన్ని కట్టాలి. ఇన్స్టాల్మెంట్ కట్టాలి. తినకపోయినా ఆ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మన చాయిసెస్ విల్ స్టార్ట్ కండెన్సింగ్. ఎందుకు అంటే, ఇప్పుడు ఇది కట్టలేకపోతే నేను కొన్ని పనులు చేయలేను, కాబట్టి ఐ కెనాట్ లీవ్ దిస్ జాబ్. లేక ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు ఈ డబ్బులు కట్టాలి, ఎక్కడి నుంచి వస్తాయి నాకు, ఏదీ లేదు, సో నేను వెళ్ళి గ్యాస్ స్టేషన్లో వర్క్ చేయాలి జస్ట్ టు పే దిస్ మనీ. ప్రాబబ్లీ అది పే చేయాల్సిన అవసరం లేకపోతే నాకు ఆ ఊరు వదిలేసి నేను వేరే ఊరికి వెళ్ళి వేరే ఆపర్చునిటీస్ వెతుక్కునేవచ్చు. కానీ ఇప్పుడు ఈ కార్ ఉంది నా దగ్గర, దట్ కార్ హోల్డ్స్ మీ బ్యాక్. సో ది యానిమల్ అండ్ టేల్, ఇన్స్టెడ్ ఆఫ్ టేల్ వాగింగ్ ద యానిమల్ ఆర్ ద యానిమల్ వాగింగ్ ద టేల్ స్టార్ట్స్ వాగింగ్ ద యానిమల్. ద రివర్స్ కేస్ అది. దానివల్ల మీకు ఒకటేమో జాబ్స్ పోతే ఏంటి, ఇంకోటేమో ఈ ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్ ఏరియాలో గ్యాప్స్ వచ్చినప్పుడు ఏంటి. మరి అలా అయితే అది నాకు లేకపోతే నేను ఎట్లా మూవ్ అవ్వాలి. దానికి సరైన అడ్వైజ్ ఏంటంటే, ఏదైనా సరే ఈ పర్టికులర్లీ జాపనీస్ కార్స్ చాలా డిపెండబుల్గా ఉంటాయి. ఒక యూజ్డ్ జాపనీస్ కార్ 5,000-6,000లో ఒక 60,000 to 80,000 మైల్స్ తిరిగింది,
దానికి మేజర్ సర్వీస్ అయిపోయిన తర్వాత, Yes. సో దట్ యు నో మేజర్ సర్వీస్ అయిపోయింది కాబట్టి ఇది రిలయబుల్గా ఇంకొక 20-30,000 తిరుగుతుంది. దాని టైర్స్ మంచి షేప్లోనే ఉన్నాయి. లేదంటే 4 టైర్స్ మారాలంటే దానికి 600 అవుతుంది ముందు. అలాంటి కారు ఏదన్నా ఒక 4-5 వేలలో దొరికితే కొంటే, మీకు అది అమ్మినప్పుడు ఒకవేళ అమ్మాల్సి వస్తే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, మీరు మూవ్ అవ్వాల్సి వచ్చినా, జాబ్ వదిలేసినా, ఇండియాకి వచ్చేయాల్సి వచ్చినా, ఏం చేసినా సరే అది అమ్మితే మీకు వచ్చే నష్టం విల్ బి ప్రాబబ్లీ ఇన్ $300-400. వేరాజ్ మనం ఆవేశపడిపోయి ఒక బ్రాండ్ న్యూ కార్ షోరూమ్కి వెళ్ళి కొనేస్తే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా సంతోషకరంగా ఉంటుంది. అది కొత్త కార్ కొత్త కారు, ఆ కొత్త స్మెల్ అసలు అది ఇట్ గివ్స్ యూ డిఫరెంట్ కిక్ అండ్ యూనో ఇట్స్ ఆ హై ఇస్ డిఫరెంట్. ఇది చాలా మనకు ఒక సాధించిన ఒక సంతోషం ఉంటుంది. కానీ ఆ సాధించిన సంతోషం పక్కనే ఈ పెయిన్ కూడా దాగి ఉంటుంది. ఇట్ కెన్ కిక్ యూ ఎనీ టైం. నేను నా సొంత అనుభవంలో చూశాను. నేను ఉద్యోగాలు 2001లో రిసెషన్లో లే ఆఫ్ అయిపోయి కార్ పేమెంట్ వాళ్ళు వచ్చి అప్పట్లో కొత్తలో హోండా అకార్డ్ ఫుల్లీ లోడెడ్ అని చెప్పి $28,000-30,000 పెట్టి కొంటే దాని ఉత్తి పేమెంట్ కోసం అని చెప్పేసి కొంతమంది దే స్టేట్ బ్యాక్. గ్యాస్ స్టేషన్లో వర్క్ చేసి తను తినడానికి తక్కువ ఖర్చు అయ్యేది, దీని పేమెంట్కి ఎక్కువ ఖర్చు అయ్యేది. సో అలాంటి సిచ్యువేషన్లు మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు. కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి, అమెరికాలో సెక్యూరిటీ అంటే ఏంటంటే మీ దగ్గర ఒక 6 to 8 months వర్త్ ఆఫ్ సేవింగ్స్ మీ దగ్గర ఉంది. నేను ఎవరి దగ్గర అప్పడుకోకుండా 8 నెలలు నాకు ఉద్యోగం లేకపోయినా సరే నేను అమెరికాలో బతకగలను. నా ఇన్స్టాల్మెంట్స్, నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరికి ఏమన్నా లేకపోయినా సెల్ ఫోన్ ఉంది కదా, అలానే రెంట్స్, నా ఫుడ్, దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీ కార్ ఇన్స్టాల్మెంట్. ఇవి ఒక $2,000 అవుతుంది అనుకుందాం పర్ మంత్. ఇఫ్ యూ హ్యావ్ $12,000 ఇన్ యువర్ సేవింగ్స్ దెన్ యు ఆర్ సెక్యూర్ ఇన్ అమెరికా, రైట్? అలా కాకుండా నా దగ్గర ఉన్నదే 2,000, నా మంత్లీ నా కమిట్మెంట్స్ 2,000 ఉన్నాయి, దెన్ యూ నో యూఆర్ నాట్ సెక్యూర్. దట్స్ ద ఓన్లీ డెఫినేషన్ ఆఫ్ సెక్యూరిటీ, ఎకనామిక్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇన్ అమెరికా ఈజ్ దట్ 6 months సేవింగ్స్ ఉండాలి. ఇవాళ రేపు ఇండియాలో కూడా అదే అప్లై అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీకు అక్కడ ఉన్న ఐటీ ఎన్వైరన్మెంట్, జాబ్ ఎన్వైరన్మెంట్ బట్టి విత్ ఇన్ 3 months యూ కెన్ ఫైండ్ అనదర్ జాబ్. మనకి ఆ బేసిక్స్ ఉన్నట్టయితే. అది ఒక హౌస్ తీసుకోవాలంటే సార్, హౌస్ తీసుకోవాలన్నా అదే. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనేసామంటే అర్థం ఏంటి? నేను ఈ ఏరియాలో వచ్చే 10 ఏళ్ళు ఉండబోతున్నా, 20 ఏళ్ళు ఉండబోతున్నా, లేదంటే 5 ఏళ్ళు ఉండబోతున్నా, 3 ఏళ్ళు ఉండబోతున్నా. ఈ 3 ఏళ్ళ తర్వాత అమ్మేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది. కానీ నాకు 3 ఏళ్ళు అక్కడ ఉంటాను అనే నమ్మకం నాకు ఉందా? అంటే నా ప్రాజెక్టు 3 ఏళ్ళు ఉండగలిగే ప్రాజెక్టా? నేను ఫుల్ టైం ఎంప్లాయీనా, ప్రాజెక్ట్ బేస్డ్ ఎంప్లాయీనా, ఏంటి నా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి? దాన్ని బట్టి మనం ఇల్లు కొనుక్కోవచ్చు, లోన్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి చాలా ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి అక్కడ. బట్ వీ నీడ్ టు నో అవర్ ఎకనామిక్ సిచ్యువేషన్, అవర్ సోషల్ సిచ్యువేషన్. దాన్ని బట్టి అండ్ ఇన్ఫ్యాక్ట్ మై రికమెండేషన్ టు పీపుల్, ఎవరికైతే ఆ స్టెబిలిటీ ఉందని తెలుస్తుందో, ఇల్లు కొనడం అన్నది ఈజ్ అ వైజ్ డెసిషన్ దాన్ రెంటింగ్ ఎ ప్లేస్. బికాజ్ అక్కడ ఉన్న అప్రిసియేషన్ వల్ల మీకు మార్ట్గేజ్ కట్టిన దాని మీద ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. అట్లనే 2 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు అమ్మేస్తే వచ్చే అప్రిసియేషన్ ఉంటుంది కదా, అది నాన్ ట్యాక్సిబుల్గా మిగిలిపోతుంది. సో మంచి ఆపర్చునిటీ అది. అది చేయాలి అందరూ, ప్రొవైడెడ్ యువర్ ఎకనామిక్ సిచ్యువేషన్, యువర్ జాబ్ సిచ్యువేషన్ పర్మిట్స్ యూ. సో ఫస్ట్ కార్ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఎకనామికల్ సిచ్యువేషన్ అంతా చూసుకోవాలి. 8 months సరిపడా మన దగ్గర అది ఫ్లెక్సిబుల్గా ఉంటేనే యూ హ్యావ్ టు ప్లాన్ టు పర్చేస్ ఎ కార్. అలానే ఫస్ట్ కార్ ఎప్పుడు కూడా యూజ్డ్ కార్ కొనండి. ఓకే, యూజ్డ్ జాపనీస్, తక్కువ మైలేజ్, మేజర్ సర్వీస్ అయిపోయి టైర్స్ బాగున్న ఒక జాపనీస్ కార్ కొనండి. కొంటే అది రిలయబుల్గా ఉంటుంది, మీకు గుదిబండ కాదు, మెంటల్ స్ట్రెస్ ఉండదు, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండదు. అమ్మేసేయాలనుకుంటే 500 కంటే ఎక్కువ నష్టపోరు. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.